స్టార్ హోటళ్ళ రేట్లకే పెడతాం, పేదలు తాగడానికి వీలు లేకుండా చేస్తామని చెప్పారు. బట్ అది కాస్త మొదటి ఏడాది 20% తగ్గించారు, రెండో ఏడాది 13% తగ్గించి ఆ తర్వాత అట్లా వదిలేశారు. మద్య నిషేధం అనేది లేదు. ఆ రేట్లు పెరిగినాయి ఒకటే ఉన్నాయి తప్పించి లేదు. అది నవరత్నాల్లో ఒక ఫెయిల్యూర్. అదే సందర్భంలో మిగతా పార్టీలు కూడా ఆ మద్య నిషేధం చేస్తూ ఉంటాయి, ఇంకా తక్కువకి ఇస్తామని చెప్తున్నాయి కాబట్టి. కానీ అంటే అక్కడ ఇక ఆ అంశం పక్కకి వెళ్ళిపోయింది. రెండవది వచ్చేటప్పటికి జాబ్ క్యాలెండర్. ప్రతి ఏడాది జనవరికి ఇస్తానన్నట్టు జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇచ్చారు. తెలుగుదేశంతో పోల్చుకుంటే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చిన మాట వాస్తవం. కానీ ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నటువంటిది మాత్రం చేయలేదు. అవి పోను మిగతాదంతా చేసుకొచ్చి ఇప్పుడు మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏంటంటే ఇదే హామీలు కొనసాగిస్తాము అంటారా, లేదా కొత్తగా ఏమైనా ఇస్తారా? ఒక ప్రచారం జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చూడండి, అమ్మఒడి పేరు మార్చి అదేదో మహాలక్ష్మి పథకం ఏదో పేరు పెట్టేసేసి మహిళా శక్తి అనేదో పేరు పెట్టేసి అందరికి ఇచ్చేస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్తున్నారు కదా.